హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు నేను ఎందుకు హ్యాపీగా ఉన్నాను అండ్ లాంగ్ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదని మీ అందరికీ డౌట్గా ఉంది కదా. ప్లీజ్ మీరైతే స్కిప్ చేయకుండా నా వీడియో అయితే మొత్తం చూసేయండి. నేనైతే ఈరోజు చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవును, ఎవరికి పెసరట్టు అంటే ఇష్టం ఉండదో కింద కామెంట్ చేసేయండి. ప్రతి ఒక్కరికి ఫేవరెట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక కప్పు పెసర్లు ఇంకా 2 టేబుల్ స్పూన్స్ బియ్యము బాగా వాష్ చేసేసుకొని ఒక 6 అవర్స్ అయితే బాగా నానబెట్టేసుకోవాలి. మనకి 6 అవర్స్ నానితే బాగా సరిపోతుందన్నమాట. దాన్ని వాష్ చేసేసుకొని దాంట్లో నేనైతే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇంకొక చిన్న అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము అన్నీ కలిసేలాగా. ఇంట్లో అయితే ఇప్పుడు నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వాటర్ యాడ్ చేసేస్తే మనకి పిండి అనేది లూజ్గా వస్తుంది. లూజ్గా వస్తే పెసరట్టు అనేది బాగా రాదనమాట. అన్నీ యాడ్ చేసిన తర్వాత మిక్సీకి అయితే పట్టేసుకున్నాను నేను. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి. ఎక్కువ లూజ్గా కాకుండా ఎక్కువ టైట్గా కాకుండా. ఇంకా నేనైతే దీంట్లో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు. మిక్సీ పట్టేసిన తర్వాత నాకైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. నేను ఫస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేశాను కదా, అవే సరిపోయాయి నాకు. టీ గ్లాస్లో హాఫ్ వాటర్ యాడ్ చేసేసాను. ఇప్పుడైతే మనం ఇంకా పెసరట్లు వేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కాలి. ప్యాన్ అయితే ఎక్కువ హీట్ ఎక్కింది అనిపిస్తే దాని మీద కొంచెం వాటర్ అయితే వేయాలి, లేకపోతే పెసరట్టు వేసిన వెంటనే మాడిపోతుంది. ఇప్పుడైతే ఇంకా నేను పెసరట్టు వేసేస్తున్నాను. నేను ఆల్రెడీ ముందే ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. దీంట్లోనే మీరు అల్లం ఇంకా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది, కానీ మా బాబు తినడు కాబట్టి నేను జస్ట్ ఆనియన్స్ ఇంకా జీలకర్ర మాత్రమే యాడ్ చేసుకొని పెసరట్టు పైన ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాను అనమాట. ఈ పెసరట్టు కాలుతున్నప్పుడే మనం దీంట్లో కొంచెం ఆయిల్ ఆర్ గీ వేసుకోవాలి. నేనైతే గీ వేసి చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది గీ వేసుకుంటే. ఒక్కొక్కరు 2-3 తినేసేయచ్చు. పెసరట్టు అంత బాగా వచ్చింది. కానీ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకైతే అర్థం కాలేదు, కానీ ఇవి అయితే క్రిస్పీగా రాలేవు, కొంచెం మెత్తగా వచ్చాయన్నమాట. మెత్తగా వచ్చిన టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. మీ అందరికీ ఒక విషయం చెప్తాను అని చెప్పాను కదా, అది ఏంటి అంటే ఫస్ట్ లాంగ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదంటే నేను వీడియోస్ తీస్తున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి నాకు అప్లోడ్ చేయడానికి టైం కుదరడం లేదు. నాకు ఆఫీసు మా బాబుతో పనియే సరిపోతుంది. మీ అందరికైతే నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక 3 ఆప్షన్స్ ఇస్తాను. ఆ 3 ఆప్షన్స్లో మీరేమనుకుంటున్నారో గెస్ చేసి కింద కామెంట్ చేసేసేయండి. ఓన్ హౌస్ తీసుకోవడము, సెకండ్ బేబీ కోసం ప్లాన్ చేయడం, గవర్నమెంట్ జాబ్ కొట్టేయడం. ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వప్న తెలుగమ్మాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బాయ్.